హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే సీతారామయ్య గారు ఇక కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకురామని చెప్పగానే ఆ మాట విని ఇక ప్రకాశం అయితే ఖచ్చితంగా నాన్నగారు అప్పు ఈ ఇంటికి ఎంతో మేలు చేసింది, అప్పు మూలంగానే ఇక నందగోపాల్ని అందరి ముందు పట్టుకొని ఈ ఆస్తి నిలబడింది, ఖచ్చితంగా అప్పు కళ్యాణ్ ఇంటికి వస్తారు అని చెప్పి ప్రకాశం చాలా పశ్చాత్తాపడుతూ, నిజంగా నేను కావ్యని రాజుని అపార్థం చేసుకున్నాను నాన్నగారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి చివరాఖరికి సీతారామయ్య కాళ్ళ మీద పడతారు. ఇక మొత్తానికైతే ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి మొహం అయితే చిన్నబోతుంది. ఇక ఏమి అనలేక సైలెంట్ అయిపోతుంది. ఇక రేపు పొద్దున్న అప్పు కళ్యాణ్ మన ఇంటికి వస్తారు నాన్నగారు అని చెప్పి ప్రకాశం చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎప్పుడెప్పుడు కళ్యాణ్ అప్పు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇక అప్పు కళ్యాణ్ అయితే రావటం జరుగుతుంది. ఇక కావ్య హారతి పళ్ళెం పట్టుకొని హారతి తీస్తూ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి అని చెప్పి ఇంట్లోకి రమ్మంటుంది. అప్పు కళ్యాణ్ చాలా సంతోషంగా కుడికాలు లోపల పెట్టి మరీ వస్తారు. ఇక సీతారామయ్య అలాగే ఇందిరాదేవి కాళ్ళకి నమస్కారం చేసుకుంటారు. కళ్యాణ్ అలాగే ఇక అప్పు ఇద్దరిని ఆశీర్వదిస్తుంది. ఇక ఆశీర్వదించిన తర్వాత అందరూ కలిసి లోపలికి రాగానే ఇక రుద్రాణి వెంటనే మొదలు పెడుతుంది. ఇక ఎంతైనా పట్టుపరుపులు అలవాటు ఉన్నవాడు కళ్యాణ్ ఎన్ని రోజుల పాటు పాపం బయట ఉంటాడు, అందుకే పిలవగానే ఇంకా వచ్చేసాడు అని చెప్పి ఇక పుల్లవిరుపు మాటలు మొదలు పెడుతుంది. ఆ మాటలకి ఒక్కసారిగా చాలా సీరియస్గా ఇందిరాదేవి, రుద్రాణి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు బావా, ఈ ఇంట్లో తులసి వనాల మధ్య గంధపు గంధపు కలుపు మొక్క మాదిరిగా ఇంట్లో ఉంటూ అందరి మనసులు పాడు చేశావు, చివరాఖరికి ఇప్పుడు కూడా ఏదో పుల్లవీర్పు మాట మాట్లాడుతున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి? కళ్యాణ్ పట్టుపరుపులను వదిలేసి ఇప్పుడు రాముడు ఇక తండ్రి మాటలు జవదాటకుండా వనవాసం వెళ్ళి వచ్చినట్టు ఇప్పుడే వాడు ఇంట్లోకి అడుగు పెట్టాడు, కానీ ఇంతలోనే కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అదేంటమ్మా అలా ఎలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు మాట్లాడాను? కళ్యాణ్ ఏమన్నాడు? నేను ఏదో సాధించి నేను ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళి మీ అందరి కళ్ళు తెరిపిస్తాను, అప్పటి వరకు రాను అన్నాడు కదా, అందుకే ఒకవేళ అక్కడ చిన్న ఇంట్లో ఉండలేక వచ్చాడేమో అనుకున్నాను, అందులోనే నేనేదో వీళ్ళందరినీ చెడగొట్టినట్టు మాట్లాడితే వింటమ్మా అనగానే చాలు ఊరుకో అని చెప్పి చాలా పెద్దగా గట్టిగా మాట్లాడుతుంది ఇందిరాదేవి. బావా, ఈ రుద్రాణిని ఇంట్లో ఉంచితే ఖచ్చితంగా కొంపలు ముంచేస్తుంది, ఇప్పటికే దానలక్ష్మి మనసుని చెడగొట్టేసి చివరాఖరికి ఇంట్లో ఇన్ని కలహాలకి కారణమైంది, ఈ రుద్రాణిని రాహుల్ని ఇంట్లో నుంచి పంపించేద్దాం బావా అని చెప్పి ఒక్కసారిగా ఇక మాట్లాడేసరికి రుద్రానికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇక రాహుల్ పరిస్థితి అయితే చాలా ఘోరాతి ఘోరంగా మొహం పెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోవాలా అని చెప్పి ఒక్కసారిగా ఇక రుద్రాని రాహుల్ ఇద్దరు గుడి ముందు ముష్టెత్తుకొని ఇక అమ్మ బిచ్చం అని చెప్పి అరుస్తున్నట్టు ఒక్కసారిగా ఇమాజినేషన్ చేసుకుంటాడు. దెబ్బకి షాక్ అయిపోతూ అమ్మ బాబోయ్ నా వల్ల కాదు మమ్మీ, నా వల్ల కాదు అని చెప్పి అనగానే ఏమైందిరా అనగానే ఏమైందంటావేంటి, ఇప్పుడే మన ఇద్దరు పోస్టు నా కళ్ళ ముందు కనబడింది అనగానే ఇందిరాదేవి, చూడు బావా, నువ్వు ఇక గుమాస్తా కూతురని చారదీసి పెంచావు, నువ్వే కాదు నేను కూడా కూతురులాగానే చూసుకున్నాను, కానీ రుద్రాణి మాత్రం ఎప్పుడూ పరాయిదానిలాగే ఈ ఇంట్లో ప్రవర్తిస్తుంది, అందుకే ఏదో ఒకరోజు రుద్రాణిని అలాగే రాహుల్ని ఇంట్లోంచి పంపించేయాలి అనగానే చాలా మంచి ఐడియా నానమ్మ, నాకు చాలా ఇష్టం, వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే చాలా గొడవలు మొదలవుతూ ఉంటాయి, అందుకే ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి స్వప్న అంటుంది. ఇదిగో స్వప్న, ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఈ ఇంట్లో నేను నా కొడుకు లేకపోతే నువ్వెలా ఉంటావు, నువ్వు కూడా మాతో పాటే అనగానే చాలే అత్త, ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏమన్నా బుర్ర ఏమన్నా తిరుగుతుందా? ఈ ఇంట్లో నీతో పాటు నీ కొడుకుతో పాటు ఎవడుంటున్నాడు? తాతయ్య వాళ్ళ ఇంట్లో నేను ఉంటున్నాను, నా కూతురు నేను ఈ ఇంట్లో ఉండడం కోసం తాతయ్య నాకు ఆస్తి కూడా రాసించారు, ఇక మీతో నాకేంటి పని?
నా కూతురు ఈ సీతారామయ్య గారి ముదు మనవరాల్లాగే పెరుగుతుంది, అదే నాకు ఇష్టం కూడా అని చెప్పి స్వప్న అంటుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మి ఇక అపర్ణ ఇద్దరు కూడా ఇక గొడవలు చాలు, ఇక అందరం కలిసి భోజనం చేద్దాం రండి అని చెప్పి పిలవగానే ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా లోపలికి వస్తారు. ఇక కోపంతో ఇక రుద్రాణి అయితే భోజనానికి రాదు, ఇక లోపల రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇందిరాదేవి అయితే చూశారండి ఎలాంటి మాటలు, ఎలాంటి పుల్లవీర్పు మాటలు మాట్లాడుతుందో. నేను ఇందాక చెప్పింది నేనేదో కావాలనే అన్న మాట కాదు, ఉన్న మాటే. మీరు కోమాలో ఉన్నప్పుడు రోజుకో రకంగా రోజుకొక విధంగా గొడవలు పెట్టేది. ఇక ఇంట్లో వాళ్ళ మీద ఏ ఒక్కరి మీద కూడా ప్రేమ అభిమానం లేకుండా పాముకి పాలు పోసి పెంచినట్టుగా పెంచుకొచ్చాము. ఈరోజు ఇల్లు ఈ విధంగా అవడానికి కారణం రుద్రాణినే. కాబట్టి ఖచ్చితంగా ఈ రుద్రాణిని ఇంట్లో నుంచి బయటికి పంపించే మార్గం చూడండి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే సీతారామయ్యకి చెప్తుంది. ఇక భోజనాలన్నీ కంప్లీట్ చేసుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి రాగానే కళ్యాణ్ గబాలగా డోర్ వేసేసి అప్పు దగ్గరికి వస్తాడు. ఏంట్రా బాయ్, ఏంటి మీదకి వస్తున్నావేంటి అనగానే, ఏ రాకూడదా, నువ్వు నా భార్యవే కదా, నువ్వు నాకేమన్నా దోస్తువా ఏంటి, అయినా నువ్వు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు, అమ్మ వాళ్ళు ఇంటికి పిలిచారు, గొడవలన్నీ సద్దుమడుగయ్యాయి, ఇక మనిద్దరము అని చెప్పి దగ్గరకు వస్తుంటే, చాలా ఆపరా బాయ్, నేను ఒక్కదాన్నే పోలీస్ ఆఫీసర్ని అయితే చాలా, నువ్వు కూడా పెద్ద కవిగా అవ్వాలి కదా, పాటలన్నీ పాడుతున్నావు, కానీ ఆ లిరిక్ డైరెక్టర్ నిన్ను మోసం చేస్తున్నాడు రాబాయ్. వాడు 3 సంవత్సరాలకి బాండ్ రాయించుకొని నీ చేత కొత్త పాటలన్నీ పాడించుకొని వాడు శుభ్రంగా డబ్బులు పోగేసుకుంటున్నాడు, నీకు ఎలాంటి ఆఫర్లు రానివ్వకుండా చేస్తున్నాడు, ముందు వాడిని తీసుకొచ్చి లోపలేస్తే సరిపోతుంది అని చెప్పి అప్పు అంటుంది. ఏ అప్పు, ఏం మాట్లాడుతున్నావు, ఆయన గురువుగారు అనగానే, ఆడు గురువుగారా, ఏ గురువుగారైనా శిష్యుణ్ణి ముందుకు నడిపించి గురువుగారు భుజం తట్టి ముందుకు పెడతాడు, కానీ నీ చేతి నుండి చక్కగా పాటలు రాసుకొని ఆ పాటలన్నీ వాడు క్యాష్ చేసుకుంటున్నాడు, చూస్తా ఉండు, ఏ ఆఫరు నీకు రానియకుండా చేస్తాడు అని చెప్పి అప్పు అంటుంది. ఏమో అప్పు, మొన్న ఒక డైరెక్టర్ వచ్చి పాట విషయంలో మొత్తానికి నువ్వే పాడావని సంగతి నాకు తెలుసు, నేను త్వరలోనే నిన్ను కలుస్తాను, నీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను తీసుకో, త్వరలోనే నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి నాకు చెప్పాడు. ఆయన నాకు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా మనసులో ఏదో ఒక ఆశ చిగురించింది అప్పు, ఖచ్చితంగా నేను ఆయన్ని కలిస్తే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుందని నాకు అర్థమైంది అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు కళ్యాణ్. ఇక ఇంతలోనే అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. ధాన్యలక్ష్మి అని చెప్పి పిలవగానే, ఏంటక్క అని చెప్పి వస్తుంది. ధాన్యలక్ష్మి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నీ కొడుకు నీ ఇంటికి వచ్చేసి నీతో పాటే కలిసి ఉంటున్నాడు, నీకెలా ఉంటుందో అనగానే, నాకు చాలా సంతోషంగానే ఉంది అని చెప్పి అంటుంది. ఏంటో నువ్వు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంటే మరి నువ్వు ఇంకా ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి అడగగానే, అదేమీ లేదక్క, నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలని నేను ఆశపడ్డాను, కానీ వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు, వాడిని చూస్తుంటే నాకు జాలనిపిస్తుంది, మొదట పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్ళి పెటాకులైపోయింది, రెండోసారైనా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకొని జీవితం సాధిస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా వాడు బాధల్లోనే ఉన్నాడు, పైకి మాత్రం ప్రేమ పెళ్ళి అని చెప్పి మాటే కానీ వాడెక్కడ ప్రయోజకుడయ్యాడు, అప్పు మాత్రం చక్కగా పోలీస్ ఆఫీసర్ అయిపోయింది, వాడు మాత్రం ఇంకా నార్మల్గానే ఉన్నాడు, రేపొద్దున్న ఆస్తి రాసిస్తే ఖచ్చితంగా వాడు ఎదుగుతాడని నమ్మకం ఉంది అనగానే, చూడు ధాన్యలక్ష్మి, ఆ దేవుడు సహకారాలతో మన ఆస్తిని ఇక ఉమ్మడిగా ఉండాలన్నా కుదరని పరిస్థితి, ఖచ్చితంగా మావయ్య గారు ఆస్తి రాసిస్తానన్నారు కదా, ఇంకా నువ్వెందుకు బాధపడుతున్నావు, ఆస్తి తీసుకొని విడిగా వెళ్ళిపోవాలనే నీకు ఆశ ఉందా అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే, లేదక్క, నాకు ఆస్తి ముఖ్యం కాదు, నా కొడుకు జీవితం ముఖ్యం, వాడు సంతోషంగా ఉండాలని ఆస్తి అడిగాను, అంతే తప్పించి నేనేదో ఆస్తి తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఏదో సాధించాలని నాకెందుకు ఉంటుంది, నా కొడుకు జీవితమే ముఖ్యం అనగానే, మరి నిజంగా నీ కొడుకు జీవితమే ముఖ్యమైనప్పుడు వాడి జీవితంలో అప్పుని అలాగే కోడలుగా ఒప్పుకొని ఇంటికి తీసుకొని వచ్చావు, వాడు ఇంటికి వచ్చేసాడు, ఇంకా నీకు కళ్యాణ్ పేరు మీద ఆస్తి రాయాలని నీకెందుకు అనిపిస్తుంది అని చెప్పి అనగానే, ఏమో అక్క, నా కొడుకు విషయంలో నేను
ఎప్పుడూ కూడా ఒక రకంగా ఆలోచించట్లేదు. వాడి జీవితం కోసమే ఆలోచిస్తున్నాను. మావయ్య గారు అన్నట్టు ఎవరి ఆస్తి వాళ్ళకి రాసిస్తే వాడు బాగుపడతాడని ఆశపడుతున్నాను అని చెప్పాను. కానీ ఇదే నీ చివరి మాట అని చెప్పి అడుగుతుంది. అవును అవునక్క, నువ్వు ఎన్నన్నా చెప్పు, నాకెందుకో ఆస్తి పంపకాలు జరిగితేనే చాలా మంచి జరుగుతుందేమో అనిపిస్తుంది అని చెప్పి దానిలక్ష్మి అపర్ణ మాటలకి ఇక తీసిపుచ్చేస్తుంది. ఇక అపర్ణ ఏమీ మాట్లాడలేక ఇక వెంటనే సుభాష్ దగ్గరికి వచ్చి, ఏమండి, ఈరోజు ఇంట్లో అందరం కూర్చొని భోజనం చేస్తుంటే ఎంత సంతోషంగా అనిపించిందో. మామయ్య గారు కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇక కళ్యాణ్ ఎప్పటికీ రాడేమో, బయటే ఉండిపోతాడేమో అనుకుంటే వాడు అప్పు తీసుకొని ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాం. కానీ రేపు పొద్దున్నే లాయర్ గారు వస్తారు, ఆస్తి పంపకాలు జరుగుతాయి. నాకు చాలా బాధగా ఉందండి అని చెప్పాను. కానీ చూడు కాపర్ణ, నువ్వు నేను బాధపడి ఏం లాభం? ఖచ్చితంగా నాన్నగారు నిర్ణయం తీసేసుకున్నారు. ఇక అలాంటప్పుడు మనం ఏమీ చేయలేం అని చెప్పి ఇక మొత్తానికైతే సుభాష్ అపర్ణ చాలా బాధపడతారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ కావ్య ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి రాగానే రాజ్ అయితే ఈ రోజంతా కూడా తాతయ్య చెప్పిన మాటలకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకాలం అందరం కలిసే ఉన్నాం, ఈరోజు అందరం విడివిడిపోతున్నామంటే ఈ రాత్రి తెల్లవారకుండా ఉంటే బాగుండనిపిస్తుంది కళావతి అని చెప్పి అంటాడు రాజ్. ఇక వెంటనే కావ్య, ఏమండి, మనం ఏముంది చెప్పండి, అందరికీ కలిసి ఉండాలని మనకుంటుంది, కానీ అందరి మనసుల్లో ఉండాలి కదా. తాతయ్య గారు ఏదో బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. కానీ తాతయ్య గారు నానమ్మ మనతో ఉండటానికి, మనం వాళ్ళతో ఉండడానికి ఇష్టపడ్డారు, అదే చాలు అని చెప్పి అనగానే, అవును, కానీ చిన్నప్పటి నుంచి ఇక బాబాయ్ పిన్ని కూడా నేను పుట్టక ముందు నుంచి ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు కూడా వాళ్ళు తల్లిదండ్రులలాగే, వాళ్ళకి దూరంగా ఉండాలంటే నాకు చాలా బాధగా ఉంది కళావతి. వాళ్ళు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను భరించలేను, ఒకవేళ వాళ్ళు ఇంట్లో ఉండి మనం వెళ్ళిపోయినా భరించలేను అని చెప్పి ఇక రాజు అయితే పాపం ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక మొత్తానికైతే సీతారామయ్య ఇందిరాదేవి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందిరాదేవి, ఏమండి, రేపు పొద్దున్నే లాయర్ గారిని పిలిపిస్తానన్నారు. రేపు పొద్దున్నే ఆస్తులు కూడా ఎవరెవరికి ఏమేమి కావాలో దాని ప్రకారం ఒక్కొక్కరికి ఆస్తి రాసిస్తారు. కానీ నాదొక విన్నపం అండి అని చెప్పి అడుగుతుంది. ఏంటి చిట్టి చెప్పు అనగానే, రుద్రానికి సంబంధించి ఆస్తిని రాసిచ్చి ఇవ్వాలనుకుంటున్నారా అనగానే, ఎంతైనా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా నేను పెంచుకున్న కూతురు కదా చిట్టి, మనం ఏ రకంగా ఆస్తి ఇవ్వాలనుకుంటే ఆ రకంగా ఇవ్వడమే అనగానే, మీరు మంచిగా ఆలోచిస్తున్నారు, కానీ అవతల మనుషులు కూడా మంచిగా ఆలోచించాలి. కన్న తల్లిదండ్రులని నిజంగా అనుకుంటున్నారా రుద్రాని? ఎంత పైశాచికంగా ఏ రకంగా ప్రవర్తిస్తుందో మీకు తెలీదు. అసలు ఇంట్లో ఇన్ని గొడవలకి కారణం రుద్రాణినే. ఇక ధాన్యలక్ష్మికి పూర్తిగా మార్చేసి ధాన్యలక్ష్మి ప్రతిరోజు గొడవ పడేలాగా చేసింది రుద్రాణినే. ఈరోజు ఇక అందరి ముందు కళ్యాణ్ ఇంటికి వస్తున్నా కూడా కళ్యాణ్ ఇంటికి రావద్దన్నట్టుగా మాట్లాడుతుంది. అలాంటి రుద్రాణి ఇంట్లో ఉంటే అసలే అప్పు ఆవేశపరురాలు, కావ్యలాగా కాదు. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా మాట వల్ల గొడవ వస్తే అప్పు అలాగే ఇక రుద్రాణి విషయంలో అప్పు అసలు ఊరుకోదు. గొడవలు ఉండి ఉండి గాలివాన్లాగా మొదలవుతాయి. అందుకే రుద్రాణిని ఈ ఇంట్లో నుంచి పంపించేద్దామని నేను ఆలోచిస్తున్నానండి. మీరేమంటారు? మన ఫామ్ హౌస్లో ఇక రుద్రాణి ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను, రుద్రాణిని ఇంట్లో నుంచి పంపించేద్దామండి అని చెప్పాను. కానీ నువ్వు బాగానే ఆలోచించావు, కానీ రుద్రాణి వెళ్తుందా? మనందరినీ వదిలి వెళ్ళడం అంటే అది జరిగే పనేనా అనగానే, ఎందుకు జరగదు, మీరు ఆస్తి రాసిస్తారు కాబట్టి ఇక ఆవిడ ఆస్తి తీసుకొని ఆవిడ్ని బయటికి వెళ్ళమని చెప్పాలి అనగానే ఇక సరేనని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే లాయర్ గారు వస్తారు. వచ్చి, సీతారామయ్య గారు ఆస్తిని భాగాలు చేయమన్నారు, మీరు చెప్పినట్టుగానే 3 భాగాలు చేశాను అని చెప్పి అనగానే ఇక రుద్రాణికైతే ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు తన ఆస్తి తన చేతిలోకి వస్తుందో ఆ ఆస్తి పట్టుకొని హ్యాపీగా ఇక జంప్ అయిపోదామని, ఎప్పుడెప్పుడు ఆ ఆస్తి పేపర్లు చేతిలోకి వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక లాయర్ గారితో ఇక సీతారామయ్య అయితే ఒక మాట చెప్తారు, ఎవరి ఆస్తి వాళ్ళకి రాసిస్తాను, కానీ
ఆ ఆస్తి తీసుకొని బయటికి వెళ్ళడానికి లేదు. ఈ ఇల్లు మా తాతల దగ్గర నుంచి కట్టించిన స్థలంలో ఈ ఇల్లు కట్టుకున్నాను నేను. ఈ ఇంట్లోనే నా కుటుంబం అంతా పెరిగారు, నా మనవలు పెరిగారు, నా ముదు మనవలు కూడా ఈ ఇంట్లోనే పెరగాలి. అందుకే మీరందరూ చాలా అపోహపడుతున్నారు. ఈరోజు జరిగిన విషయాలు రేపు కూడా జరిగితే మా జీవితం ఏంటి అని మీరందరిలోనూ ఒక అపోహ వచ్చింది. ఆ అపోహలన్నీ కూడా, ఆ పొరలన్నీ తీయడం కోసమే ఈ ఆస్తి పంపకాలు. నిజానికి నాకు సుభాష్ ఎలాగో ఇక ప్రకాశం కూడా అలాగే. వాళ్ళిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా ఈ ముసలి ప్రాణం తట్టుకోలేదు. అందుకే ఈ ఇంట్లోనే అందరూ ఉండాలి. కానీ ఆస్తి పత్రాలు మాత్రం ఎవరి పత్రాలు వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావమ్మా ధాన్యలక్ష్మి అనగానే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ మావయ్య గారు అని చెప్పి అనగానే, అవునమ్మా, నేను ఈరోజు బాగానే ఉన్నాను, రేపటి రోజు ఏమైనా అవ్వచ్చు. ఏమో, నా కళ్ళ ముందు మీరందరూ ఉంటూ సంతోషంగా ఉంటే చాలు. ఆస్తులు పంచిన వెంటనే ఎవరెవరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే నేను నా శేష జీవితాన్ని గడపలేను. నా కళ్ళ ముందు నా పిల్లలు, నా మనవలు నా కళ్ళ ముందే ఆడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే ధాన్యలక్ష్మిలో అపోహలు చాలా వచ్చాయి. ఇక మేము ఆస్తి తీసుకొని కళ్యాణ్కి అన్యాయం చేస్తున్నామేమో అనుకుంటున్నారు. అందుకే ఆస్తిని భాగాలు పంచేసి కళ్యాణ్కి, రాజ్కి సమానంగానే హోదాగా ఆస్తులు విడివిడిగా రాయించాను అని చెప్పి అనగానే ఇక ప్రకాశం, నాన్నగారు, నేను ఏ రోజు ఆస్తులు కోరుకోలేదు నాన్నగారు. ఆ రోజు ఏదో ఆ రకంగా మాట్లాడని తప్పించి నాకేం తెలుసు నాన్నగారు, బిజినెస్ అంటే నాకేమీ తెలీదు. అన్నీ అన్నయ్య చూసుకున్నారు. ఇప్పుడు నాకు ఆస్తి రాసిచ్చినా నేను ఆ ఆస్తిని చేస్తాను తప్పించి ఆ ఆస్తిని నిలబెట్టుకోలేను. దయచేసి అనగానే, వద్దురా, ఒక్కసారి మనసు లోపల నుంచి వస్తే అది కరెక్ట్గా జరగాల్సిందే. నేను కూడా మీ అందరినీ ఆలోచించాను. మీ అందరి మనసుని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నువ్వు ఆస్తి తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతా బాధపడాలి, కానీ ఇంట్లోనే ఉంటూ అందరితోనే ఉండాలి. అందుకనే ఆస్తిని నేను మీ అందరికీ రాసిస్తున్నాను అని చెప్పాను. కానీ రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి నాన్నగారు? ఆస్తుల్ని ఇచ్చినట్టే ఇచ్చి ఏదో మాకు నామకే వాస్తేలాగా పేరుకి రాసిస్తున్నాం అన్నట్టుగా ఇచ్చి ఇక్కడే ఉండాలని మీరు అనుకుంటున్నారు, అంతే కదా అని చెప్పి అంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, అవును, అందుకే. నీకేమన్నా ప్రాబ్లమా? నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా అని చెప్పనగానే ఇక వెంటనే, అదేమి కాదమ్మా, కానీ ఆస్తుల్ని విడగొట్టినప్పుడు ఈ ఇల్లు కూడా ముక్కలైపోతుంది కదా, ఇక్కడ ఎలా ఉంటాం అనగానే, నీకెందుకు రుద్రాణి, ఉండాలనే ఆలోచన ఉంటే ఇప్పుడు ఎలా ఉంటున్నామో అప్పుడు కూడా అలాగే ఉంటాము, అందులో అభ్యంతరం ఏముంది అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. సారీ అపర్ణ. ఇక కావ్య అయితే, తాతయ్య గారు నా మాట వినండి అనగానే ఒక్కసారిగా రుద్రాణి, చాలు, నువ్వు ఆపింది చాలు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, మా నాన్న ఎంతో ఇష్టంగా ఆస్తిని ఎవరి ఆస్తి వాళ్ళకి ఇస్తుంటే అడ్డు పెడతావేంటి? నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. మొన్నటి వరకు నీ పేరు మీద ఉన్న ఆస్తిని తీసేసి అందరికీ భాగాలు పంచేయడం నీకు ఇష్టం లేదు. అందుకే మాటకు ముందు ఒకసారి వెనక ఒకసారి ఆలోచించమని ముందు పడుతున్నావు అనగానే చాలా కోపంతో రాజు అయితే గట్టిగా మాట్లాడతాడు. చాలా వరకు ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోలేదు, కానీ కళావతి గురించి మాట్లాడుతుంటే నేను ఒప్పుకోను. ఈరోజు కళావతి లేకపోతే ఈ కుటుంబమే ఉండేది కాదు. ఇలాంటిది కళావతి గురించి తక్కువ చేసేందుకు మాట్లాడుతున్నారు? నా భార్య పేరు మీద ఆస్తి ఉందని ఏ రోజు విర్రవీగిపోలేదు. ఖర్చులన్నీ తగ్గించమనింది. ఆ రకంగానే అప్పు కట్టాలని ఆ రకంగా చేసిందని అందరికీ తెలుసు. ఇప్పుడేంటి కొత్తగా? కళావతి ముందు నిలువెత్తు బంగారం రాసులు పోసినా ఆ బంగారం వద్దనుకుంటుంది, అంతే తప్పించి మీలా కాదు. అంతే, కళావతి గురించి తప్పుగా మాట్లాడకండి అని చెప్పి అనగానే, అవునవును, కళావతి చాలా గ్రేట్ రాజ్, అందుకే ఆస్తుల్ని ఇస్తుంటే ఇవ్వనివ్వట్లేదు అనగానే, అత్త మళ్ళా అదే మాట, తాతయ్య గారు ఆస్తులు పంచుతున్నారు, కావాలంటే నీ భాగం కూడా తీసుకో, కావాలంటే నా భాగం కూడా తీసుకో, కానీ ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడద్దు అనే లోపలే ఇందిరాదేవి, ఒరే రాజ్, నువ్వెందుకురా అలాంటి దాంతో మాట్లాడతావు? అయినా రుద్రాణి ఈ ఇంట్లో ఉండదు, వెళ్ళిపోతుంది కదా అనగానే వెంటనే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పు అయితే, అవును నిజమే,
ఈ ఇంట్లో ఇక ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది. పోలీస్గా వచ్చి ఇక వెంటనే కావ్య ఇక సైగ చేస్తుంది అప్పుకి. అప్పు వెంటనే థమ్స్అప్ లాగా వేలు చూపించి అంతా డన్ అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఏమీ అర్థం కాదు స్వప్నకి. ఏమవుతుంది అనగానే కొంచెం సేపు వెయిట్ చెయ్యి, మొత్తం నీకే అర్థమవుతుంది అని చెప్పి అనగానే ఇక అప్పు డ్యూటీలో నుంచి డైరెక్ట్గా ఇంటికే వచ్చేసావు అని చెప్పి ఇక కళ్యాణ్ అంటూ ఉంటే రావాల్సి వచ్చింది రాబాయ్. ఇప్పుడు చాలా పెద్ద విషయాన్ని ఇంట్లో అందరి ముందు రివీల్ చేయబోతున్నాము. ఈ విషయం విని అందరికంటే ఎక్కువ సంతోషపడేది రుద్రాణి గారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. ఏంటి నేను సంతోషపడే విషయం అనగానే ఇంతలోనే లాయర్ రావటం, ఇక లాయర్ ఉండగా ఏ విషయాలు మాట్లాడుకోవద్దని చెప్పడం వల్ల సైలెంట్ అయిపోతూ ఆస్తిని ఇక ధాన్యలక్ష్మి వాళ్ళ పేరు మీద సగం, అలాగే మరి కొంచెం సగం ఇక అపర్ణ వాళ్ళకి రాస్తూ ఉంటారు లాయర్ గారు. ఇక వెంటనే రుద్రాణి అయితే ఎప్పుడెప్పుడు ఆస్తిని రాసిస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండగానే ఇక వెంటనే అక్కడే ఉన్న స్వప్న, అవును ఆంటీ, ఇప్పుడు ధాన్యలక్ష్మి గారు ఆస్తి విడిగా రాసుకున్నారు, అలాగే ఇప్పుడు అపర్ణ ఆంటీ వాళ్ళకి కూడా విడిగా రాసిస్తున్నారు నానమ్మ, మరి వంట అని చెప్పనగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అందరూ షాక్ అయిపోతున్నారేంటి, ఆస్తినే సగం తీసుకున్నప్పుడు వంటలో కూడా విడివిడిగా వండుకుంటారేమోనని డౌట్ వచ్చింది అనగానే అక్క అని చెప్పి స్వప్నని కావ్య అడ్డుపడుతుంది. ఏంటి కావ్య, నేను అడిగింది ఇంట్లో తప్పే ఉంది. నిజానికి ఈ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని తాతయ్య గారి ఆఖరి కోరిక, కానీ ఈ ఇంట్లో ఎవరికీ అలా ఇష్టం లేదని ఆస్తి పంచుతున్నారు. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఆస్తిని తీసుకొని ఈ ఇంట్లోనే ఉంటూ గొడవల పాలవు కంటే విడివిడిగా వండుకోవడం మంచిదే కదా అని చెప్పి అంటూ ఉంటే, ఏం మంచిది మీకేం తెలుసు అనగానే చాలా మంచిది అని చెప్పి రుద్రాణి అంటుంది. అంటే మీ ఉద్దేశం అనగానే ఏముంది, ఆ దివ్వరి నుంచి ఈ చివరి వరకు పాత సినిమాల్లో హీరోలు విడిపోవాలన్నా, అన్న చెల్లెళ్ళు విడిపోవాలన్నా మధ్యలో చాట భారతం అంత గీత గీసేవాళ్ళు. అదే గీతని కంటిన్యూ చేస్తూ కుటుంబాలు రెండు కూడా విడివిడిగా వంట చేసుకుంటాయి, అందులో తప్పే ఉంది అనగానే మరి నువ్వేమైపోతావు అని చెప్పి అంటుంది స్వప్న. వెంటనే నేనేమైపోతాను, నాన్నగారు వాళ్ళు నాకు ఇచ్చిన ఆశతో ఎక్కడో ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోతాను. ఎందుకంటే ఎంతైనా నేను పాష్గా ఉంటాను, నాకు ఇక్కడ క్లైమేట్ కన్నా ఫారెన్లో క్లైమేటే చాలా సెట్ అవుతుంది. ఎంతైనా ఒంటరి ఆడదాన్ని, ఆ మాత్రం సేఫ్టీగా ఉండాలంటే ఫారెన్ వెళ్ళిపోవాల్సిందే అని చెప్పనగానే రుద్రాణి గారు మీరు ఫారెనే వెళ్ళిపోతారు, ఎందుకంటే మీరు చాలా గ్రేట్ కాబట్టి, కాకపోతే ఆస్తి అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి చాలా ధైర్యంగా ఉండిపోతారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావ్య. ఇక రుద్రాణికి ఏమీ అర్థం కాదు. ఏంటి మధ్యలో కౌంటర్ వేస్తుంది, ఇందాకేమో ఈ అప్పు కౌంటర్ వేసింది, ఇప్పుడేమో ఈ కావ్య, అసలు వీళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారా అనగానే ఏమో మమ్మీ నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పనగానే ఇక అపర్ణకి అలాగే ధాన్యలక్ష్మికి పిలిచి సగం ఆస్తిని సీతారామయ్య గారు పక్కనే నుంచోపెట్టి ఆస్తి పత్రాలు చేతిలో పెడతారు. మామయ్య గారు మేము అందరం కలిసే ఉందాం మామయ్య గారు, నాకు సంబంధించిన ఆస్తి పత్రాలు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, లేదమ్మా ఎప్పుడైనా ఏదైనా సమన్యాయమే, ఆస్తిని మీకు ఇచ్చేస్తున్నాను, మీకు నచ్చినట్టుగా మీరు నచ్చిన చోట పెట్టుకోండి, ఇదిగోండమ్మా ఆస్తి అని చెప్పి ఇచ్చేస్తారు. ఇక రుద్రాణి నాన్నగారు మరి నాకు అనగానే రుద్రాణి అని చెప్పి పిలవగానే ఇక చకాచక్క నడుచుకుంటూ వచ్చి మా నాన్న బంగారం, మా నాన్న ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాను, ఇవ్వండి నాన్నగారు, నేను అలాగే మీ మనవడు రాహుల్ ఇద్దరం కూడా ఎక్కడైనా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోతాం, మీరందరికీ భారంగా నేను కనబడుతున్నానని అమ్మ కూడా నన్ను చాలా మాట్లాడింది, ఇక నేను ఇక్కడ ఉండడం కంటే ఎక్కడికో వెళ్ళిపోతేనే మంచిది అని చెప్పి కన్నీరు కారుస్తూ ఇక ఆస్తి పత్రాలని ఇమ్మంటూ అడుక్కుంటూ ఉంటుంది. ఇంతలోనే అప్పు, ఆగండి తాతయ్య గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. రుద్రాణి ఒక్కసారిగా చేతుల వరకు వస్తున్న ఆస్తి పేపర్లని ఇవ్వనివ్వకుండా, ఏంటి అప్పు ఇదేమన్నా బాగుందా, మీ అత్తగారికి ఇమ్మనిచ్చావు, మీ అక్క వాళ్ళ అత్తగారికి కూడా ఆస్తి ఇచ్చే వరకు ఆగున్నావు, కరెక్ట్గా నా చేతిలో ఆస్తి పేపర్లు పెట్టే వరకు ఆగమని ఎందుకు ఆక్షన్లు వేస్తున్నావు, ప్రశాంతంగా ఆస్తి పేపర్లని నా చేతిలో పెట్టనివ్వు అనగానే
చాలు రుద్రాణి గారు, ఆస్తి మీ చేతికి ఇవ్వటం కంటే మీకు అంతకంటే గొప్ప సర్ప్రైజే ఉందని నేను చెప్పాను కదా అని చెప్పి అప్పు అంటుంది. ఏంటమ్మా అప్పు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అనగానే, అవునానమ్మా, ఈరోజు మీ అందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్. ముఖ్యంగా రుద్రాణి గారికి, కావ్య, వీళ్ళకి ఇంతకరుగు సస్పెన్స్ అనేది చాలా వరకు అన్యాయమే. ఇంకా ఇప్పటికైనా రివీల్ చేస్తాను అనగానే, చెయ్యి, ఇక రివీలే చెయ్యాలి. చేసిన తర్వాత పాపం రుద్రాణి గారు ఆగమేఘాల మీద ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే అనగానే, రుద్రాణి, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా ఆస్తి నాకు ఇచ్చిన తర్వాత నేను వెళ్తాను. మీరేదో సర్ప్రైజ్ చూపిస్తే నేను ఎందుకు వెళ్తాను అనగానే, ఇక వెంటనే సర్ప్రైజ్ కాదు, మీ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి అంటుంది కావ్య. ఒక్కసారిగా గుమ్మం ముందు ఇక రుద్రాణి భర్త ఉంటాడు. ఇంట్లో అందరూ రుద్రాణి భర్తను చూసి షాక్ అయిపోతారు. ఇక వెంటనే సీతారామయ్య దగ్గరికి వచ్చి ఇక వెంటనే కాళ్ళు పట్టుకొని కన్నీరు కారుస్తారు. నేను బ్రతికే ఉన్నాను, నా భర్త, నా భార్య, నా బిడ్డ నాకు కావాలి, నా భార్యని నాతో పంపించండి. ఇంతకాలం నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, ఎక్కడున్నాను, ఇవేమి నాకు అడగకుండా నా భార్య, నా బిడ్డని నాతో పంపించండి అని చెప్పి చాలా ప్రాధాయపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇక రుద్రానికి దిమ్మ తిరిగిపోతుంది. ఇదేంటి, వీడొచ్చాడు, వీడు పేదవాడని వీడిని ఎప్పుడో వదిలేస్తే వీడు వచ్చి మళ్ళా నన్ను ఏదో ఉద్ధరించడానికి వచ్చినట్టు చెప్పాడు. అప్పుడులో వీళ్ళందరూ నన్ను వీడు వదిలేసి టార్చర్ పెట్టాడని చెప్పాను, కానీ వీడిని నేను వదిలించుకొని వచ్చాన సంగతి వీళ్ళకి తెలియదు. ఇప్పుడు వీడు కొంపదీసి నా గురించి మొత్తం రివీల్ చేస్తాడా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పు, కావ్య, స్వప్న ముగ్గురు కూడా చాలా గ్రేట్ అండి. మీరు మొత్తానికి మీరు చాలా వరకు మీ ఆవిడ కోసం వచ్చారు. అలాంటప్పుడు మీ ఆవిడని తీసుకొని మీరు సంతోషంగా జీవితాన్ని గడపచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి ఇక నోట్లో నుంచి మాట రాకుండా రుద్రాణి, కావ్య, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు, అయినా మీతో పాటు నేను వస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు అనగానే, ఏ భర్తతో పాటు భార్య ఉంటే తప్ప అని చెప్పి ఇక రుద్రాణి భర్త అనగానే రాహుల్ అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. నాన్న అని చెప్పి రాహుల్ని వచ్చి హగ్ చేసుకుంటాడు. ఒక్కసారిగా రాహుల్ అయితే, నాన్న, మీరేనా మా నాన్న అని చెప్పనగానే, అవునరా, చిన్నప్పుడు ఇంత వయసు అప్పుడు మీ అమ్మ నాతో చాలా పెద్ద గొడవ పడి ఇక్కడికి వచ్చేసింది. ఆ తర్వాత నేను కూడా చాలా వరకు హట్ అయ్యి దూరంగా వెళ్ళిపోయాను. ఇక మీ మొహాలు కూడా చూడలేనంత దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మొన్న మధ్య వైజాగ్లో నన్ను అప్పు, ఈ అమ్మాయి ట్రైనింగ్లో ఇక అక్కడికి ట్రైనింగ్కి వచ్చి బయట నన్ను చూసి నన్ను చేరదీసి మొత్తానికి నా అడ్రస్ అన్నీ కూడా తెలుసుకొని రుద్రాణి గారి భర్తనని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు రుద్రాణి ఇక్కడ ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. నేను ఏమన్నా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించు రుద్రాణి, నన్ను మాత్రం విడిచిపెట్టద్దు, నువ్వు నా ప్రాణం, నిన్ను నేను పువ్వుల్లో పెట్టుకొని చూస్తాను అని చెప్పి అనగానే ఇక ఇందిరాదేవి, సీతారామయ్య అయితే సంతోషపడుతూ, ఇన్ని రోజులు తోడు నీడ లేదు కాబట్టి నా ఇంట్లో ఉంచాను బాబు, తన భర్త అయ్యుండి నువ్వే స్వయంగా తీసుకెళ్ళడానికి వచ్చావు, మరి అలాంటప్పుడు నీ భార్యను నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు, దర్జాగా తీసుకుని వెళ్ళొచ్చు. రుద్రాణి నాకు ఓన్లీ పెంపుడు కూతురే తప్పించి నా కన్న కూతురు కాదు కాబట్టి నీతో పాటు తీసుకుని వెళ్ళమనే నేను కోరుకుంటున్నాను అని చెప్పి మొత్తానికి రుద్రాణిని భర్తతో పాటు బయటకు వెళ్ళమంటుంది ఇందిరాదేవి. ఏమి మాట్లాడలేని పరిస్థితిలో రుద్రాణి, అది అమ్మ, నాకు ఇక్కడే ఉండాలని ఉంది అనగానే, ఏం మాట్లాడుతున్నావు, భర్తతో పాటే భార్య, ఇంతకాలం నీ భర్త నీ దగ్గర లేడు, నిన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని ఇన్ని రోజులు చోటిచ్చాను. ఇప్పుడు నీ భర్తే స్వయంగా వచ్చి నిన్ను తీసుకొని వెళ్తుంటే ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు, వెళ్ళు అని చెప్పి ఇక దానిలక్ష్మి, రుద్రాణి, దానిలక్ష్మి, అలాగే అపర్ణ, ఇందిరాదేవి ముగ్గురు కలిసి రుద్రాణిని తన భర్త చేతిలో పెట్టి వెళ్ళిపోమని చెప్తారు. ఇక ఏమీ చేయలేక తడబడుతూ బయటకు వస్తుంది రుద్రాణి. ఇక కావ్య, అప్పు, స్వప్న ముగ్గురు అయితే, అత్తయ్య గారు, మీరు చాలా సంతోషంగా ఎక్కడున్నా ఉండాలి, మాకు సంతోషం దక్కుతుంది అని చెప్పి స్వప్న అంటూ ఉంటే, ఏయ్ స్వప్న, చేయి వదులు అనగానే, ఏంటి రుద్రాణి, నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా, నీ కోపం నేను తీరుస్తాను పదా అని చెప్పి చేయి పట్టుకొని కారులో కూర్చోపెట్టుకొని కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు రుద్రాణి వాళ్ళ ఆయన. ఇక రాహుల్ అయితే, మమ్మీ మమ్మీ అనగానే, చూడు రాహుల్, అనవసరంగా ఇంతకాలం మీ మమ్మీ వెనకాల కూచిలాగా తిరిగావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కష్టపడితేనే మనకి అసలే ఆడపిల్ల పుట్టింది, తనకి చాలా కొన్ని అన్నీ కూడా మనం వెనకుండి ఎంతో సంపాదించాలి,
బుద్ధి లేకుండా మీ అమ్మలాగా అడ్డగోలంగా సంపాదించాలనుకుంటే కుదరదు. చూసావు కదా మీ నాన్న రాగానే ఎలాగా టింగురంగా అనుకుంటే వెళ్ళిపోయిందో. అందుకని నువ్వు కూడా భార్యకి విలువిచ్చి నువ్వు నేను కలిసి ఉండేలాగా చూడు అని చెప్పి అనగానే రాహుల్ సైలెంట్ అయిపోతాడు. మొత్తానికైతే దుగ్గిరాల ఇంట్లో ఇక ఆస్తుల పంపకాలు జరుగుతాయి కానీ దుగ్గిరాల కుటుంబం కలిసే ఉంటుంది. రుద్రాణిని భర్త వచ్చి తీసుకుని వెళ్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.